ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి వృషభ రాశి. ఇది మేషాత్తు రెండో రాశి అవుతుంది. వృషభాన్ని లగ్నంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో ఏమేమి ఉంటాయంటే కృత్తిక 3, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి కృత్తికలో. వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే మిథునంలో గురువు ఉన్నారు. ఇందులోనేమో సింహంలోనేమో కేతు ఉన్నారు. కుంభంలోనేమో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. ఇక్కడేమో శుక్రుడేమో వ్యయంలో మేషంలో ఉన్నారు. మేనంలోనేమో శని రవులు ఉన్నారు. అయితే ఈ గ్రహాల సంచారం ప్రస్తుతం అంటే ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం ఇది. మళ్ళీ కొన్ని గ్రహాలు ఏప్రిల్ మధ్యలో మారుతాయి. అవేంటంటే 15వ తారీఖున రవి మేనంలోంచి మేషంలోనికి వస్తారు. అట్లాగే 11 ఏప్రిల్ నాడు బుధుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 3 ఏప్రిల్న కుజుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేనంలో ఉన్న శుక్రుడు వృషభంలోకి అంటే యమలగ్నంలోనికి వస్తాడనమాట. వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. వాహన సౌఖ్యం అంటే వాహనం మీద ప్రయాణాలు చేయడము, వాహనాల మీద లేదా వాహనాలు కొనుక్కోగలగడము కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉందన్నమాట. ఇంకా మీకు బంధుమిత్రుల వల్ల చాలా సౌఖ్యంగా ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళతో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సంతాన సౌఖ్యం కూడా ఉంది. సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులే వస్తాయి, కానీ ఇబ్బందులు ఉండవు. అలాగే శత్రువులందరి మీద మీకు జయం ఉంటుంది. అంటే శత్రువుల్ని మీకు ఇదివరకు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి మీరు మంచి అభివృద్ధి ఆటంకాలు లేకుండా, వాళ్ళు మీకు ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా మిమ్మల్ని అభిమానించేలాగా ఆ శత్రువులు మీరు చేసుకోగలుగుతారనమాట. అట్లాగే కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంది. కుటుంబంలో ఎవరితోటి గొడవలు ఉండవు. కుటుంబంలో గొడవలు లేకపోతే సగం బాధ లేనట్టే. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉండి ఒకటే బాటగా నడుస్తారు. ఇంకా సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ధనం వృద్ధి అవుతుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి కూడా ఉపయోగాలు ఉంటాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అన్నమాట. ఇంకేంటంటే కుటుంబంలోనూ విందులు వినోదాలు చేసుకుంటారు. ఇంకా సోదరులు అందరితోటి మైత్రి భావంతో, సోదరులతో ఎటువంటి కలహాలు లేకుండా సోదరిమణులతో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ నెల మీకు మొత్తంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఏప్రిల్ నెల 17వ తారీఖు అమావాస్య అయింది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే పండుగ ఏంటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అందువల్ల మీకు ఈ మాసంలో ఇవే జరిగే శుభాశుభ ఫలితాలు.